నిత్యావసరమైన నీళ్లుని ఈ రోజు విలాసవంతమైన వస్తువుగా మార్చేశారు. హైదరాబాద్ నగరంలో నీళ్లు వెండిలాగా మారిపోయాయి. అంటే వెండి కంటే కూడా విలువగా నీళ్లు మారిపోయాయి. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా నీటి కొరత నడుస్తుంది. హైదరాబాద్ నగరంలో నీళ్లు సరఫరా అవ్వడం లేదు. ఒకవేళ అవ్వట్లేదు కదా అని చెప్పి జలమండలి వాళ్ళని ప్రశ్నిస్తే లేదు నీటి సరఫరా అవుతుంది అంటారు. సరే మీరు నీళ్ళు ఇవ్వట్లేదు కదా అని చెప్పి ట్యాంకర్ బుక్ చేసుకుంటే ట్యాంకర్లు కూడా రావడం లేదు. ఒక్క ట్యాంకర్ ఇప్పుడు ఆ చిన్న ట్యాంకర్ ఒకటి 700 రూపాయలు, ఈ పెద్ద ట్యాంకర్ లెక్కకైతే 1200 రూపాయలు. కానీ దాన్ని కూడా వాళ్ళు వ్యాపారంగా మార్చేశారు. ఈ రోజు నిత్యావసర వస్తువైన నీటిని ఒక దందాగా మార్చేశారు. దానికి తప్పు చేసేది ఎవరు అంటే జలమండలి వాళ్ళు, అలాగే ప్రభుత్వం కూడా. ఇది ట్యాంకర్ జర నిండుగున్నట్టుంది. ఇది లెక్క ప్రకారంగా అయితే 1200, కానీ బయట నిండుగుంది కదా జర దర్జాగా. ఇది ఒక 5000కు అమ్ముకుంటున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ట్యాంకర్ బుక్ చేస్తే 10 రోజుల వరకు ట్యాంకర్ రావట్లేదు. ట్యాంకర్ కోసం 1000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది ప్రజలు. దీనికంతటికి కారణం ఏంది అని అంటే జలమండలి దగ్గర, ప్రభుత్వం దగ్గర అసలు ప్రణాళికలు లేవు. ఈ రోజు వెండి కంటే కూడా విలువగా మంచినీటిని తయారు చేస్తున్నారంటే రేపు నీళ్లు కొనాలి, బుక్కడు నీళ్లు కొనాలి అని అంటే వెండిలాగా లక్షలు వెచ్చించాల్సి వస్తుందేమో అని చెప్పి సరఫరా మీరు సరిగ్గా ఇంటింటికి పంపిస్తే ఎందుకు నీళ్లు రావు? ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? మీరు వాటర్ ప్రెషర్ ఇవ్వట్లేదు, వాల్వులు మీరు సరిగ్గా తిప్పట్లేదు కాబట్టి ట్యాంకర్లు బుక్ చేసుకోవాలి. ఆ ట్యాంకర్లని దందాలాగా చేసుకొని పెద్ద పెద్ద టవర్లకు, స్కై స్క్రేపర్స్ కి ఏమో 1000 రూపాయలతోటి ట్యాంకర్లు పంపించి సామాన్య ప్రజలకు నీళ్లు లేకుండా చేస్తుంది ఈ రోజు జలమండలి. ఇంకొక తప్పు చేస్తున్నారు ఏంటంటే ఈ రోజు నీళ్లు మీరేమో లేవు అంటారు. ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ దగ్గర ఆ దగ్గర పైపులన్నీ పగిలిపోయి 1000 లీటర్ల నీళ్లు రోడ్ల పైన పోతున్నాయి. వచ్చిన వర్షపు నీళ్లు డ్రైనేజీలలో కలిసిపోయి మూసీ నదిలో కలిసిపోతుంది. ఎక్కడ కూడా హార్వెస్ట్ పిట్స్ లేవు, ఎక్కడ కూడా నీటి మేనేజ్మెంట్ లేకుండా ఈ రోజు జలమండలి వాళ్ళు హైదరాబాద్ నగర ప్రజలకు తోటి గోస చేస్తున్నారు. ఇంకా రేపో మాపో ఎలినినో ఎఫెక్ట్ వస్తుందంట. దాని వల్ల కరువు వస్తుంది, నీళ్లు వర్షాలు పడవు, భూగర్భ జలాలు ఎండిపోతాయని అంటున్నారు. అయినా మీకు అసలు దీనిపైన మన రోడ్ మ్యాప్ ఉందా లేదా అని చెప్పి ఈ రోజు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క స్కై స్క్రేపర్, ఒక పెద్ద పెద్ద టవర్లు భూగర్భ జలాలలోకి బోరు వేయడానికి దాదాపుగా 2000 ఫీట్ల వరకు భూగర్భ జలాలలో బోర్లు వేస్తున్నారని అంటే ఎక్కడికి పోతుంది మన నగరం అని చెప్పి ఈ రోజు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కాబట్టి తక్షణమే జలమండలి వాళ్ళు, దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ రోడ్ మ్యాప్, మీ ప్రణాళిక ఏంటి అన్నది ప్రజలకు చెప్పాలి. లేకపోతే ప్రజలందరూ కూడా నీళ్లు లేకుండా ప్రాణాలతోటి ఎలా బ్రతకాలి అని చెప్పి ఆందోళన పడుతున్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి రాముందే మీరే వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం చూపించారు.